హిల్ట్ పాలసీ వెనుకాల ఉన్న అసలు కథ ఏంటి? ఈ ఏరియా మొత్తం కూడా ఎంత పొల్యూటెడ్ అయిపోయింది, ప్రజలు ఎంత బాధపడుతున్నారో పదండి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇండస్ట్రీ ఎట్లా చూపిస్తున్నారు. రెసిడెన్షియల్ జోన్ల మధ్యలో ఈ యొక్క ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు చూడండి, మీ కళ్ళారు చూడండి, ఈ టీవీ ద్వారా చూపించండి 10 మందికి. ఇక్కడ ఇండస్ట్రీ, ఇక్కడ ఇండస్ట్రీ, ఇటు ఇండస్ట్రీ, మధ్యలో ఇల్లులు, ఇదంతా ఇండస్ట్రీ, ఇదంతా రెసిడెన్షియల్, ఇవి పెద్ద కాలువ. ఇండస్ట్రీల మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకు పేదల మీద ఈ ప్రభుత్వానికి లేదని ఇల్లులు కూలగొడుతున్న వాళ్ళకి ఆ ల్యాండ్ ఇక్కడ అలొకేట్ చేయొచ్చు కదా. 3,000 రూపాయలు గజం అమ్ముతారంటే ఏంది? మా పేద 20,000 పెట్టి కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవ్వండి వాళ్ళకి 15,000 పెట్టి 20,000 పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు? అసలు ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన వాళ్ళకి, రోడ్డు మీద అడుకో తింటున్న వాళ్ళకి, అసలు దీన స్థితిలో ఉన్న వాళ్ళకి బతికే తెరువు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. కాంగ్రెస్ అంటేనే కమిషన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే ప్రజల్ని ఖతం చేసినటువంటి పార్టీ అని ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళు లేరని ఒక ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం వైఖరి ఉంది. తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తాం. రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. హిల్ట్ పాలసీ ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారింది, అది అందరికీ తెలిసిందే. ఏదైతే హైదరాబాద్ లో ల్యాండ్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతోటి ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. మరి హిల్ట్ పాలసీ వెనుకాల ఉన్న అసలు కథ ఏంటి? నిజంగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? హిల్ట్ పాలసీ పేరుతోటి ప్రజలకు మేలు చేస్తాం, పొల్యూషన్ ని తగ్గిస్తాం, ఆ పొల్యూషన్ ని హైదరాబాద్ శివారు ప్రాంతాలకు తరలిస్తామని చెప్తా ఉంది. మరి నిజంగా ఈ హెల్త్ పాలసీ వల్ల ఎవరికి లాభం జరుగుతా ఉంది? ఈ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు లాభం జరుగుతుందా హిల్ట్ పాలసీ వల్ల? లేకపోతే ఇండస్ట్రియల్ నడిపిస్తున్న ఆ యొక్క యజమానులకు లాభం చేకూరుతుందా? లేకపోతే ప్రభుత్వ పెద్దలకు లాభం చేకూరుతుందా? నిజంగా హిల్ట్ పాలసీ వల్ల ఉపయోగం ఎవరికి, ఎంతో ఉపయోగం ఉన్నదనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఈ రామంతపూర్ ఏరియాకు చెందిన ఈ ఇండస్ట్రియల్ ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వీటి వల్ల నిజంగా ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ దగ్గరుండి చూస్తూ ఉన్న వ్యక్తి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అన్న నమస్తే. బాగున్నా? బాగున్నా అన్న. చెప్పండి అన్న, ఏంది అసలు ఈ హిల్ట్ పాలసీ ఏంది? ఇప్పుడు హిల్ట్ పాలసీ అనేది ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయో దాదాపు హైదరాబాద్ ఉన్నటువంటి 9,200 ఎకరాలు, 9,200 ఎకరాలు అయితే ఇండస్ట్రియల్ జోన్ ఉందో, ఇక్కడ రామంతపురం ఉండొచ్చు, ఉప్పల్ ఉండొచ్చు, మల్కాజిగిరి ఉండొచ్చు, మళ్ళీ బోయినపల్లి ఉండొచ్చు, ఇట్లా మేడ్చల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఇండస్ట్రీని పక్క ఏరియాకి తరలించి మన హైదరాబాద్ శివారు ప్రాంతంలో తరలించి, గతంలో ఇది హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉండే కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దాన్ని తరలించి 9,200 ఎకరాలని మరి ఇప్పుడు ఈ యొక్క కార్పొరేట్ సంస్థలకు దానదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు సరే ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ నుంచి తరలించడం అనేది మనందరం హర్షించాల్సిన తగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటికే ఈ రామంతపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండస్ట్రియల్ వల్ల పూర్తిగా ఇండస్ట్రియల్ చుట్టూ మధ్యలో అయిపోయింది, చుట్టూ ఈ రెసిడెన్షియల్ జోన్ అయిపోయింది. ఇప్పటికే వాటి నుంచి వచ్చినటువంటి వాయువుని, వాటి నుంచి వచ్చినటువంటి కెమికల్స్ని అన్నీ భూమి కాలుష్యం అయిపోయింది, నీరు కాలుష్యం అయిపోయింది, మరి వాయు కాలుష్యం అయిపోయింది. పూర్తిగా ఈ రామంతపూర్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా కాలుష్యం అయిపోయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఇండస్ట్రీని తరలించడం మేము అందరూ హర్షిస్తూ ఉన్నాం. కానీ దీని వెనుకున్న మర్మం ఏంది? అసలు ఈ 9,200 ఎకరాల వెనుకున్న మర్మం ఏంటిది? అసలు ఎందుకు ఇళ్ళని తరలిస్తున్నారు? తరలించడం సంతోషంగా మాత్రం, కానీ ఇక్కడ ఉన్నటువంటి మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళని, హైడ్రా పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళని కూలగొట్టి వాళ్ళకి న్యాయం చేయడే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఇండస్ట్రీలను వాళ్ళని తరలించి వాళ్ళకి మాత్రం న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎకరం తరలిస్తే ఇంకొక ఎకరం వేరే దగ్గర పోయి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ కంపెనీల మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ ఇండస్ట్రియల్ జోన్ మీద ఇండస్ట్రీల మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకు పేదల మీద ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి అందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. మీ డిమాండ్ ఏంటి? పేదలకు న్యాయం చేకూర్చాలంటే ఏ విధంగా న్యాయం చేకూర్చాలా? పేదలకి ఇప్పుడు మీరు చెప్తున్నాను, హైడ్రా పేరు మీద ఇప్పటికే లక్షలాది వేలాది ఇళ్లను గులగొడుతూ ఉన్నారు. పేదలు వాళ్ళ పాపం 50 గజాలు 30 గజాలు పర్మిషన్ ఇచ్చిన వాటిని కట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పట్టా కింద కట్టుకునే ఇళ్ళు చాలా ఉన్నాయి. అలా కట్టుకునే ఇళ్ళను గులగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాడు పేదవాడు, వాడు ఎదురు తిరిగే ప్రయత్నం ఉండదు. ఇదే ఇండస్ట్రియల్ జోన్లో బడా బాబులంతా కూడా ఇండస్ట్రియల్ దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పేదలు ఇల్లు గులగొడతా ఉన్నారు. కానీ పేదలకు ఇల్లు కట్టించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయట్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజంగా డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇస్తారు? అసలు ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయిన వాళ్ళకి, రోడ్డు మీద అడుకో తింటున్న వాళ్ళకి, అసలు దీన స్థితిలో ఉన్న వాళ్ళకి బతికే తెరువు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. మరి అలాంటిది ఇల్లులు కట్టుకొని ఎంతో ఆశతోని వాళ్ళు, ఇల్లు అంటే ఒక కళ,
ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ. అలా ఇల్లు కట్టుకొని జీవనం కొనసాగిస్తూ 20 నుంచి 30 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళకి ఇల్లులు గులగొట్టి రోడ్డు పాలు చేసి ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు ఈ 9,200 ఎకరాలలో నా డిమాండ్ ఏంటంటే, ఈ 9,200 ఎకరాల్లో ప్రభుత్వము ఇప్పుడు ఈ ఇల్లు గులగొడుతున్న వాళ్ళకి ఆ ల్యాండ్ ఇక్కడ వాళ్ళకి అలొకేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడ 100 గదాలు ఇల్లు గులగొట్టారు, ఆ 100 గదాలు ఇండస్ట్రియల్ జోన్లో అలొకేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ R1 జోన్లో దీన్ని క్రియేట్ చేస్తారంట, ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఇండస్ట్రియల్ జోన్ని. మళ్ళీ ఈ ల్యాండ్ మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఎవరైతే నడుపుతారో వాళ్ళు అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా వెళ్ళి మళ్ళీ ఇండస్ట్రియల్ నడుపుకుంటారంట. అంటే వీళ్ళకి ల్యాండ్ వీళ్ళకి R1 జోన్ కిందకి అయిపోతుంది, ఇండస్ట్రియల్ జోన్ కింద. ఇండస్ట్రియల్ జోన్ R1 జోన్ కిందకి చేస్తారు. దానివల్ల ఇండస్ట్రియల్ ఇన్నేళ్ళు నడుపుకున్న వాళ్ళకి R1 జోన్ కింద వస్తుంది, వీళ్ళు ఈ ల్యాండ్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ఇండస్ట్రియల్ ఇక్కడ తరలించి మళ్ళీ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నట్టు తక్కువ రేట్లో మళ్ళీ వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఇస్తారు. దీని వెనుక పెద్ద కమిషన్, దాదాపు వాళ్ళు 10,000 కోట్లు ఏదో లాభం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి లాభం చేకూరితే మంచిదే కానీ ఆ ప్రభుత్వ సంపదలో 10,000 కోట్లు వేస్తే ఇక్కడ ఉన్న జనాలకి ఉపయోగం కదా. ప్రభుత్వానికి 10,000 కోట్లు లాభం వస్తుంది. ఇప్పుడు ఫ్రీ పథకం, బస్సు పథకం ఫ్రీ ఇచ్చిరు, సంవత్సరానికి 7,000 కోట్లేమో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. దాంట్లో లేని ప్రాబ్లము 10,000 కోట్లు లాభం వచ్చాడు ప్రభుత్వం జరిగేది ఏంటిది? నేనేమంటున్నా అంటే 10,000 కోట్ల గురించి ఆలోచించకండి. ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి కోటి జనాభాలో దాదాపు 30 లక్షలు, దాదాపు 50 లక్షల పైన పేదరికం ఉన్నది ఈరోజు. ఆ 50 లక్షల కుటుంబాలకి న్యాయం చేయండి. ఇప్పుడు ఈ 9,000 ఎకరాలలో వాళ్ళకి ఇల్లులు కట్టియచ్చు కదా. ఎందుకు వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది, వీళ్ళకి ఎకరం ఉంది, బయట 2 ఎకరాలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇల్లులు గులగొట్టాల్సిన పరిస్థితి ఏంది? అసలు వాళ్ళ ఇల్లు గులగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇల్లులు గులగొట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఎంతమందికి ఇచ్చారు? మీరు లెక్క చెప్పండి. ఎన్ని ఇల్లు గులగొట్టారు, ఎంతమందికి ఇచ్చారు? ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. నేను కోరుకునేది ఒకటే, మేలుకే కానీ ఇప్పుడు బ్యూటిఫికేషన్ అనేది మేలుకే కదా, మంచి సుందరీకరణ. మేము ఎప్పుడు కూడా సుందరీకరణ కానీ, చెరువుల సంరక్షణ కానీ, ఇండస్ట్రియల్ జోన్ తరలించడం కానీ వ్యతిరేకం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ పేదరికం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇల్లులు గులగొట్టిన తర్వాత ఎక్కడ ఒక్కరికి కూడా న్యాయం చేసిన దాఖలా లేదు. ఎవరో పట్టమని 20 మందిని తీసుకెళ్ళారు, వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చేసారు, వాళ్ళతో వీడియో తీసుకుని అయిపోయింది. ఇప్పుడు 200 గదాలు ఇల్లు కట్టుకుంటూ హైడ్రాక్ అయింది. మీ గత ప్రభుత్వం 30 ఏళ్ళ కింద మీ పరిపాలనే ఉంది, మీ కాంగ్రెస్ పరిపాలన ఉంది. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టు పర్మిషన్ ఇచ్చారు, కూలగొట్టే రైట్ మీకు ఎక్కడిది? ఎందుకు కూలగొట్టారు? పోనీ కనీసం నోటీస్ ఇస్తున్నారా? శనివారం ఆదివారం రాగానే చూసురు కోర్టు ముందు పోయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం మాట్లాడారో, ఏం కోర్టులు చివాట్లు పెట్టిరో చూస్తూనే ఉన్నారు. మరి ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలు తరలించడానికి 10,000 కోట్ల లాభం వస్తుందని చెప్తుండ్రే. 10,000 కోట్ల లాభాన్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదరికానికి ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ జోన్లో R1 జోన్ కింద క్రియేట్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇల్లులు కట్టియచ్చు. కానీ నేను నా యొక్క డిమాండ్ అని తెలియజేస్తా ఉన్నాను. పాసిబుల్ అవుతుంది అంటారా? 100% పాసిబుల్ అవుతుంది. గవర్నమెంట్ తలుచుకుంటే ఏముంది? ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి ఇది ప్రైవేట్ ల్యాండే ఉండొచ్చు, ఇండస్ట్రియల్ జోను. వాళ్ళకి ఎకరం ఉంది, అక్కడ 2 ఎకరాలు ఇవ్వండి, అవసరమైన 4 ఎకరాలు ఇవ్వండి. దీన్నే R1 జోన్ చేసి ఈ ఇండస్ట్రియల్ ఉన్నటువంటి ఓనర్స్కి దానదత్తం చేయాల్సిన అవసరం ఏముందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ వల్ల ఇప్పటికీ భూమిలోకి బోర్లు కొట్టి ఎంతో పెద్ద ఎత్తున రసాయనాన్ని తరలించారు భూములకి. దానివల్ల భూమి కాలుష్యం అయిపోయింది, నీరు కాలుష్యం అయిపోయింది. ఈరోజు ఇక్కడ రామంతపూర్లో ఉన్నటువంటి ఉప్పల్ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చర్మ వ్యాధి, అదేవిధంగా గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది, ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనేక సమస్యలు. చిన్నపిల్లలకైతే కనీసం శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ రామంతపూర్లో నివసిస్తున్న వాళ్ళందరూ, మీరు స్టిల్ అంటున్నారు కదా, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీ ఏ విధంగా రసాయనాన్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉంది. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వందలాదిగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మిమ్మల్ని మీ ఎంట పెట్టుకొని తీసుకెళ్ళి చూపిస్తాను KRTV ద్వారా. మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సమస్యని ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రజానికానికి న్యాయం జరగాలి అంటే ఇక్కడ పూర్తిగా బ్యూటిఫికేషన్ జరగాలి. బ్యూటిఫికేషన్ జరగాలని చెప్పి 20 ఎకరాలు TSIAC కింద ఇక్కడ ల్యాండ్ కేటాయించారు. గ్రీన్ జోన్ కింద 20 ఎకరాలు కేటాయిస్తే దాంట్లో ఉంది ఏం తెలుసా? డంప్ యార్డ్. అంటే గ్రీన్ జోన్ కింద 20 ఎకరాలు కేటాయించి దాని గ్రీన్ జోన్లో పార్కింగ్ గిట్ట తయారు చేయమంటే, దాన్ని మంచి గ్రీన్ జోన్ కింద ఏర్పాటు చేయమంటే దాన్ని తీసుకొచ్చి డంప్ యార్డ్ తయారు చేశారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే రామంతపూర్లో అంత పేదరికం ఉంటుంది, ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం వైఖరి ఉంది. తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తాం. 100% దీని మీద ప్రజలను మమేకం చేసి చైతన్యం చేసి దీనిపైన పెద్ద ఉద్యమమే తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని చెప్తారు కానీ ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుందన్న, ఇల్టు పాలసీ మీద ప్రతిపక్షం రెచ్చగొడతా ఉన్నది. అటు బీజేపీ కావచ్చు, ఇటు BRS కావచ్చు. బట్ ఇది ప్రజలకు మేలు చేకూరేదే. విషవాయువులను తరలిస్తూ ఉన్నారు, ఇన్ని రోజులు విషమే పీల్చుకుంటా ఉన్నారు. అలాంటి విషాన్ని విడుదల చేసి ఫ్యాక్టరీలు మేము తరలిస్తూ ఉన్నాం. దీని మీద కావాలని కుట్ర చేస్తున్నారని ప్రభుత్వం అంటూ ఉంది. మేము దాన్ని ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని మనము కించపరిచి మాట్లాడట్లేదు. మీరు ఇండస్ట్రియల్ జోన్ తరలించడంలో మేము హర్షిస్తూ ఉన్నాము.
కానీ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా ద్వారా ఈ బ్యూటిఫికేషన్ మూసి పక్కన ఉన్నటువంటి ఇల్లులు బ్యూటిఫికేషన్ కింద కూలగొట్టిన ఇళ్ళకి మీరు ఏం న్యాయం చేసిండ్రు? ఇప్పుడు మంచి అవకాశం కదా, హైదరాబాద్లో 9,200 ఎకరాలు ఇప్పుడు ఈరోజు ఖాళీ అవుతా ఉంది. ఆ 9,200 ఎకరాల్లో పేదరికానికి ఇవ్వడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటిది? ఇదే ల్యాండ్లలో ఉద్యమకారులకు కూడా 250 గజాలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వడంలో ప్రాబ్లం ఏంది? ఇదే ల్యాండ్లలో ఏదైతే మీడియా సంస్థ వాళ్ళకి ఇస్తున్నటువంటి 200 గజాలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇవ్వడం ప్రాబ్లం ఏంటి? ఇలా బిల్డింగ్లని బిల్డ్ చేస్తాం, ఇంకా అంత ఎకానమీని కావచ్చు, రాబడిని కావచ్చు పెంచుతాం వాటి ద్వారా అని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వము 4th సిటీ అని కొత్తగా చేస్తుంది, గ్లోబల్ సిటీ అని. మొన్న చూసాం గ్లోబల్ సిటీ ఏ విధంగా ఉందో. అన్ని గ్లోబల్ సిటీ మొత్తం ఏం లేదు, ఓన్లీ మేకలు గొర్రెలు బర్రెలే ఆడ గ్లోబల్ సిటీలో వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఒక్క టెంట్ లేదు, అన్ని టెంట్లు వేసిరు తీసేసి అయిపోయింది. గ్లోబల్ సిటీ కాస్త అది 4th సిటీ కాస్త బర్రెలకు మేకలకు గొర్రెలకి అవుతుంది లాస్ట్కి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాన్ని మరి ఆ 4th సిటీ వచ్చిన తర్వాత మరి ఈ సిటీని ఇంకా డెవలప్ చేసి మీరు చేసేది ఏముంది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంత పొల్యూటెడ్ అయిన ల్యాండ్ని బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా, ఇంత పొల్యూటెడ్ అయిన ల్యాండ్ని దీన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు, వాటర్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయి ఉంటుంది కదా, ఇన్నేళ్ళ నుంచి ఒక 100 ఏళ్ళకి లీజ్ ఇచ్చి ఉంటారు, ఇన్నేళ్ళ నుంచి చాలా పొల్యూట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలను తరలించినంత మాత్రాన వెంటనే ఆ పొల్యూషన్ కూడా పోదు. దాన్ని అధిగమించడానికి ఏమో ఆలోచన అదే చెప్తున్నాను. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం చేసిన చర్యలు ఏంటి? ఆ గ్రీన్ జోన్ కింద కొంత ఏరియాని గ్రీన్ జోన్ క్రియేట్ చేసి ఉన్న గ్రీన్ జోన్ డంప్ యార్డ్లకు అప్పచెప్పినారు. మరి ఇదంతా కూడా ఒక ప్రాసెస్గా ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఏదో ఇప్పుడు ఈ పెద్దందారులకి దానాదత్తం చేయడానికి ఆలోచన చేయకుండా ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లో రేపు రిజిస్ట్రేషన్కి ఇచ్చే ఖర్చు ఎంత అంట 3,000 రూపీస్, అంటే 8,000 రూపాయలు ఇక్కడ గజం ఉంటే 3,000 రూపాయలు చొప్పున అంటే 30% కింద 30% ఏమంటారు, అంటే 2,400 రూపీస్ పడుతుంది పర్ యార్డ్. ఇక్కడ మా దగ్గర 8,000 ఉంది గవర్నమెంట్ రేటు, అంటే 2,400 రూపీస్ పర్ యార్డ్ లాగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎంత దారుణంగా ఉందో చెప్పండి. చేస్తుందంట గవర్నమెంట్ అట్లా? ఇక్కడ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కమిషన్ తీసుకొని 100% వాళ్ళకి ₹1,00,000 గజం లాగా అమ్ముతారా, 80,000 గజం అమ్ముతారా? అది ఇంటర్నల్గా. కానీ అధికారికంగా మాత్రం 3,000 రూపాయల గజం అమ్ముతారు. అంటే ఏంది? ఇప్పుడు మా పేద ప్రజలు ఈడ వాళ్ళకి 3,000కి అమ్మకండి, మా పేద ప్రజలు 20,000 పెట్టి కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవ్వండి వాళ్ళకి 15,000 పెట్టి ఉన్నారు, 20,000 పెట్టి కొనడానికి రెడీగా ఉన్నారు. మీరు అట్లా దానదత్తం చేయడం ఎందుకు? ఈ యొక్క పేద ప్రజానికాన్ని అర్థం చేసుకోకుండా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ కంపెనీ యజమానులు కొనడానికి వస్తున్నారో అంతకు మించిన ఎక్కువ డబ్బులే గజానికి ఇవ్వడానికి జనాలు రెడీగా ఉన్నారు, అయినా జనాలకు అమ్మట్లేదు. జనాలకు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? 30% కింద ఇస్తా అంటున్నారు. ఈడ యాజ్ పర్ ది మార్కెట్ రూల్ ప్రకారము గవర్నమెంట్ ల్యాండ్ ఈడ 8,000 రూపాయలు గజం ఉంది. ఈ 8,000 రూపాయల గజము రేపు ఈ కంపెనీకి ఎట్లా రిజిస్టర్ చేస్తాడు? R1 జోన్ కింద డెవలప్మెంట్ చేసి రోడ్స్ తీసి యూటిలిటీస్ తీసి దీన్ని ఒక 3,000 రూపాయల గజం లాగా ఇస్తాడు. అంటే 30% అంటే ఎంత? 3,000 రూపాయలు, 2,400 అవుతుంది. కానీ 3,000 రూపాయలు చెప్పుకోండి అనుకోండి. 3,000 రూపాయలకి ఇస్తే మరి ఏంది? అంతకన్నా గొప్పగా 15,000 రూపాయలు, 20,000 రూపాయలు పెట్టి కొనేటోళ్ళు కూడా పేదరికం ఉన్నది, వాళ్ళకి ఇవ్వండి. వీళ్ళకి ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఇంకో ఇండస్ట్రియల్ జోన్లో మళ్ళీ ఇండస్ట్రీ చెప్తారు. మళ్ళీ R1 జోన్ కింద వీళ్ళ ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి వీళ్ళకి 3,000 రూపాయలు చెప్పి ఇస్తారు. మరి ప్రభుత్వం నష్టం జరగట్లేదు ఎక్కడ? అదే పేదరికానికి ఇచ్చిన 10,000 పెట్టి కొనుక్కోడానికి రెడీగా ఉన్నారు, 15,000 పెట్టి కొనుక్కోడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎందుకు అట్లా ఈ కంపెనీలకే మళ్ళీ మీరు తిరిగి వేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ వెనుక వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి మతలబు ఏదో తెలియకనే తెలుస్తుంది. అందుకే హెల్త్ ప్రాసెస్ కింద ఉన్నటువంటి హెల్త్ పాలసీ కింద ఎంత కమిషన్ ఉంది అంటే 5 లక్షల కోట్లు ఉందని చెప్పి ఆల్రెడీ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి కాంగ్రెస్ అంటేనే కమిషన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే ఈ యొక్క ప్రజలను ఖతం చేసేటువంటి పార్టీ అని ప్రజలు భావిస్తూ ఉన్నారని అందరూ తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంకోసారి ఆలోచించండి, ఈ ఏరియా మొత్తం కూడా ఎంత పొల్యూటెడ్ అయిపోయింది, ప్రజలు ఎంత బాధపడుతున్నారో. పదండి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇండస్ట్రీ ఎట్లా చూపిస్తున్నాం. ఒక రెసిడెన్షియల్ జోన్ల మధ్యలో ఈ యొక్క ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు చూడండి, మీ కళ్ళారు చూడండి, ఈ టీవీ ద్వారా చూపించండి 10 మందికి. ఇదంతా మొత్తం ఇండస్ట్రీస్ అంతా కూడా ఎంత దారుణంగా మారిపోయింది. మొత్తం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అంత పొల్యూషన్ ఏవో ఆ గాలిలో వాయు చూడండి ఎట్లా కలిసిపోతుంది. మీరు ఆ రెసిడెన్షియల్ జోన్లో ఎట్లా మధ్యలో ఉంది, ఇండస్ట్రీస్ మొత్తం చుట్టూ ఎట్లా ఉండి ఈ ప్రజల్ని ఇబ్బంది పెడుతుందో. వీళ్ళు ఎట్లా బతకాలి? ఈ లక్ష్మణ కాలనీలో ఎంత ఇబ్బంది పడుతున్నారు. అటు కాలుష్యానికి, ఇటు డ్రైనేజ్కి, అన్ని రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఇల్లులు ఇక ఓన్లీ ఇల్లులే ఉన్నాయా లేకపోతే హాస్పిటల్స్ ఇట్లాంటివి కూడా అన్నీ ఉన్నాయి? మెడికల్ షాప్లు అన్నీ ఉన్నాయి. మెడికల్ షాప్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి, గ్రాసరీస్ ఉంటాయి, పాలు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. ఎంత జనరల్ గా రెసిడెన్షియల్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. హాస్పిటల్, మెడికల్ షాప్, ఇక్కడ ఇండస్ట్రీ, ఇక్కడ ఇండస్ట్రీ, ఇటు ఇండస్ట్రీ, మధ్యలో ఇల్లులు. ఇదంతా ఇండస్ట్రీ, ఇదంతా రెసిడెన్షియల్, ఇవి పెద్ద కాలువ.
అంతా ఇదే. ఇప్పుడు ఈ కాలువ కొంచెం లోపల పోయినాక మూసి మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఈ కాలువకి అవతల మొత్తం రెసిడెన్షియలే మళ్ళీ. కనీసము ఒక్కసారి ఆలోచించండి మీరు, ఈ ఇందులో నుంచి వస్తున్న వాసన, అక్కడ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి వాసన, దీని వ్యర్థాలు. ఇప్పుడు అసలు నిజంగా చెప్తున్నా కదా, రామంతపూర్ ప్రజలు, ఉప్పల్ ప్రజలు ఈ మూసి నుంచి, ఈ ఇండస్ట్రియల్ నుంచి, నెక్స్ట్ ఈ కాలువ నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా చర్మ వ్యాధులే కానీ చెప్పినా కదా, అనేక సమస్యలు. చూడండి ఎంత ఇబ్బంది ఉంది, గ్యాస్ ఎట్లా వస్తుంది చూడండి. మరి దీన్ని ఆనుకొని ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఎంత రెసిడెన్షియల్, ఎంత రెసిడెన్షియల్. చాలా ఇబ్బంది కదా. బతుకు తెరువు లేక, వాళ్ళకి ఇల్లు లేక, గవర్నమెంట్ వాళ్ళకి ఆదాయం ఇల్లు కలిగించకపోవడం వల్ల వాళ్ళు ఎంతో కలెక్షన్ చేసుకొని, వాళ్ళు సంపాదించుకొని, వాళ్ళు డబ్బులు సంపాదించి వాళ్ళు కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ వాళ్ళు పేదరికం అనుభవిస్తున్నారు. గవర్నమెంట్ ఇవన్నీ చర్యలు తీసుకోవాలి కదా. కనీసం ఇప్పుడు దీనికి ఫెన్సింగ్ వేసిండ్రు, ఫెన్సింగ్ తీసేసిండ్రు. తర్వాత ఇప్పుడు ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంట్రాక్ట్కి ఆ కాంట్రాక్ట్కే క్లోజ్ అయిపోద్ది అని పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు అసలు. ఏంటంటే ఒక బ్యూటిఫికేషన్ చిన్న నాలనే మీరు చేయలేకపోతారు. నేను ఏమంటానంటే, చైనా వాడు గంత పెద్ద గేట్ చైనా వాల్ కట్టిండు, మరి ఈయన ఒక వాల్ కట్టొచ్చు కదా. ఈ నాలకి మూసి పక్కన ఉన్నటువంటి అటు ఇటు వాల్ కట్టేస్తే అసలు కబ్జా ఎందుకు అవుతుంది? వాళ్ళే కట్టేసి అయిపోతుంది కదా. ఫస్ట్ బ్యూటిఫికేషన్ చేయడం తర్వాత ఫస్ట్ నేనేమంటానంటే, ఈ 55 కిలోమీటర్లు అయితే పొడుగు ఉందో ఆ పొడుగుకి నువ్వు వాల్ కట్టేసి ఒకటి, దాని లోపలికి ఓడొచ్చి కడతాడు. నువ్వు దాన్ని ఒకటి వాల్ కట్టకుండా ఏం చేయకుండా మీరే పర్మిషన్లు ఇస్తారు. కట్టేటప్పుడు ఎంఆర్ఓ నిద్రపోయిందా, లేకపోతే ఈ డిప్యూటీ కమిషనర్ నిద్రపోయిందా, మున్సిపల్ నిద్రపోయిందా, తహసీల్దార్ నిద్రపోయిందా, గవర్నమెంట్ నిద్రపోయిందా? కట్టుకొని 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత వచ్చి ఇలా నువ్వు కూలగొడుతుంటే వాళ్ళ గుండెలు బాదుకుంటున్నారు, చనిపోతున్నారు. ఒక గర్భిణీ స్త్రీ అడిగింది, ఇదే ఈటల రాజేందర్ గారిని తీసుకొని వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీ అన్నా, నేను 9 నెలల గర్భిణీ స్త్రీని, నా బిడ్డని నేను కనాలి, నా ఇల్లు గులగొట్టి నేను ఏడ కనాలి, ఎక్కడ ఉండాలన్నా, నా బిడ్డకి నేనేం చూపించాలి, నేను ఎక్కడ వండుకోవాలని అని అడిగింది. ఏం మాట్లాడుతుంది, ఏం ఆలోచిస్తుంది గవర్నమెంట్? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమంటారంటే, మీరు చేసే పనిని ఎవరు తప్పు పట్టట్లేదు, మీరు బ్యూటిఫికేషన్ చేయండి తప్పు లేదు, మీరు ఇల్లులు కులగొడుతున్నారు, దానికి ఏంది పరిష్కారం? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ గులగొట్టిరు, దాంట్లో అందరికీ ఈఎంఐలు ఉన్నాయి, ఎవరికి కట్టాలి? ఇప్పుడు అపార్ట్మెంటే లేదు, ఈఎంఐ ఎందుకు కట్టాలి? ఏమైనా ఆలోచన ఉందా గవర్నమెంట్ దగ్గర? ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తం గులగొట్టేసారు, దానికి ఈఎంఐ కడుతున్నారు. అందులో 10 మంది ఫ్లాట్ కొనుక్కున్నారు పేదవాళ్ళు, ఈఎంఐ కడుతున్నారు. ఇప్పుడు ఈఎంఐ ఎందుకు కట్టాలి? బిల్డింగే లేదు. ఒకవేళ ఈఎంఐ కట్టకపోతే బ్యాంక్ కూడా వచ్చి జప్తు చేయాలని దేన్ని జప్తు చేస్తాడు? వాడు మాటికే దేన్ని చేసేయండు? బిల్డింగ్ చెక్ బౌన్స్ అయితే మళ్ళీ అన్ని వీళ్ళకి అకౌంట్లకు ఇబ్బంది అన్నీ అవుతుంది. కానీ బౌన్స్ చేయడానికి కూడా బ్యాంక్ వాళ్ళకి ఆధారం లేదు కదా, అపార్ట్మెంట్ కూడా లేదు కదా. అంటే ఇవన్నీ చర్చలు జరగకుండా, ఇవన్నీ చర్యలు తీసుకోకుండా, వీటి మీద చర్చలు జరగకుండా ఏక నిర్ణయం తీసుకోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి ఒక పాలసీని తయారు చేస్తున్నప్పుడు 10 మందితో మాట్లాడి ఏదో రంగనాథ్ని కూర్చోబెట్టుకొని, ఒక హైడ్రా కమిషన్ కూర్చోబెట్టుకొని నువ్వు కూర్చొని నిర్ణయం తీసుకోవడంలో అయిపోదు కదా. అందరూ చర్యలు తీసుకోవాలి, ఏమంటారు, అందరూ చర్చించాలి, అందరితో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒకటే, ఈ యొక్క పొల్యూషన్ నుంచి మోక్షం పొందాలి అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైడ్రా వాళ్ళు కానీ, నెక్స్ట్ మూసీ వాళ్ళే కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా TSIICC కానీ అందరూ కూడా చర్యలు తీసుకుంటేనే ఈ రామంతపూర్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ జనానికి అందరికీ కూడా మోక్షం కలుగుతుంది ఈ పొల్యూషన్ నుంచి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు STP ఇదంతా దాదాపు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 250 కోట్లు పెట్టి ఇది శాంక్షన్ చేసేది. ఇప్పుడు STP ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మూసి నుంచి వస్తున్నటువంటి, అంటే ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ ద్వారా వచ్చిన, మలమూర్దాల ద్వారా వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. వచ్చి ఇదంతా ట్రీట్మెంట్ జరుగుతుంది వాటర్. సో ఈ వాటర్ ట్రీట్మెంట్ జరిగిన దాన్ని వ్యర్థాలను ఎరువులకు ఉపయోగించినట్టు, తర్వాత ట్రీట్మెంట్ అయిన వాటర్ని బయటకు రిలీజ్ చేస్తారు మూసికి. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ఈ ట్రీట్మెంట్ సరిగా జరగకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే సరే మొత్తం ఎంతైతే 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ డైలీ మనకు మలముద్రాల ద్వారా బయటకు వస్తుంది. డైలీ ఒక రోజులో 7 ట్రిలియన్ ఆఫ్ వాటర్ మలముద్రాల ద్వారా బయటకు వస్తే ఓన్లీ 1 ట్రిలియన్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మిగతా 6 ట్రిలియన్లు ఎలాంటి ఒక ట్రీట్మెంట్ STPలోకి తీసుకోకుండా అలాగనే బయటకు రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, కాలుష్యం ఎక్కువ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, వ్యర్థాలు బయటకు రావడం వల్ల ప్రజల్లోకి చాలా చర్మ వ్యాధులు, శ్వాస పీల్చుకోవడానికి వ్యాధులు, అంటే ఊపిరితిత్తు వ్యాధులు, క్యాన్సర్ ఇవన్నీ ఫామ్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా మా రామరెడ్డి నగర్లో
ఈ ఎస్టీపీ దాపరించింది. ఈ రామరెడ్డి నగర్ వల్ల ఎస్టీపీ ఉండడం వల్ల రామరెడ్డి నగరు, వాసవి నగరు, కామాక్షిపురం, ఇంకా వెంకటరెడ్డి నగరు, అక్కడ ఉన్నటువంటి వివేక్ నగరు, శ్రీనగర్ కాలనీ, లక్ష్మణ కాలనీ, మరి అదేవిధంగా బాలకృష్ణ నగరు, సత్యనగరు, సాయికృష్ణ కాలనీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికి గురవుతూ ఉన్నారు ప్రజలందరూ. మళ్ళీ సాయంత్రం పూట నైట్ పూట ఇక్కడ ఒకటి కెమికల్ వేస్తే ఏంటంటే స్మెల్ డైల్యూట్ అయిపోతుంది అన్నమాట. ఆ కెమికల్స్ని వేయకుండా నైట్ పూట రాత్రి 2 గంటలకు గ్యాస్ రిలీజ్ చేస్తారు. దానివల్ల విపరీతమైనటువంటి స్మెల్ ఉంటుంది ఇక్కడ. సో రాత్రి అందరూ కూడా పడుకున్న తర్వాత ఈ ఎస్టీపీలో ఉన్నటువంటి కొంతమంది ఆ డబ్బులు వెనకేసుకోవడానికి కమిషన్ల కోసం ఆ గ్యాస్ని రిలీజ్ చేస్తారు నైట్. అదైతే కెమికల్ అది వేయకుండా డైల్యూట్ అవ్వకుండా ఆ యొక్క స్మెల్ బయటికి రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా నేను కూడా ఒక కారకుడిని, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి నేను కూడా ఫేస్ చేసిన. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఫేస్లో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అన్నారు. నేనేం కెమికల్స్ వాడాను సార్, నాకు కెమికల్ రియాక్షన్ చేయడం ఏంటంటే లేదు ఏదో చర్య జరుగుతుంది ఈ ఫేస్ మీద అని అడిగితే అప్పుడు నేను అధ్యయనం చేస్తే నా దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి దీని మీద పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మూసి ఉండొద్దు, మూసి శుద్ధి జరగాలి, ఈ ఎస్టీపీ ఎక్కడైతే ఉందో అది మొత్తం కూడా పూర్తిగా ట్రీట్మెంట్ జరగాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి వాసన పీడ్చుకోవాలంటే ఇదంతా కూడా మంచి జరగాలని ఒక ఉద్దేశంతో దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాను. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. గత ప్రభుత్వం చూసాం అలాగే ఉంది, ఈ ప్రభుత్వం అయితే నత్తనడకగా నడుస్తూ ఉంది. అదైతే నిద్రపోయినట్టే ఉండే. ఇప్పుడు ఇది ఆయనతో కూడా నడిచే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఈ మోక్షం అనేది జరగట్లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నాం మనం ఈరోజు గంగా యమునాని ఎంత మంచి శుద్ధి చేస్తూ ఉంటే ఇక్కడికి చిన్న మూసి 55 కిలోమీటర్ల మూసిని మనం శుద్ధి చేయలేకపోతామని తెలియజేస్తాం.